మన ఇండియన్ పేషెంట్స్‌కి అతి ముఖ్యమైన ఒక వ్యాధి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటి డయాబెటిక్ ఫుట్. డయాబెటీస్ అనేది కాళ్ళలో ఎఫెక్ట్ అయినప్పుడు దాంట్లో జరిగే చర్యలనే మనం డయాబెటిక్ ఫుట్ అంటాం. కానీ మన ఇండియన్ మెంటాలిటీ ఏంటిది? ఫుట్ అంటే మనం కాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం. కాబట్టి ఏమైపోతుంది? మన శరీరంలో ఏ భాగానికన్నా ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ కాళ్ళకు పెద్దగా ఇవ్వకపోవడం వల్ల కాళ్ళలో ఎక్కువ పాడే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్‌లో గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాళ్ళు పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ డయాబెటిక్ పేషెంట్స్‌కి కాళ్ళలో ఏమేమి చర్యలు జరగవచ్చు అంటే 3 ఇంపార్టెంట్ చర్యలు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ థింగ్ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. అంటే ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్‌లో చిన్న చిన్న నరాలు పాదాల్లో, చేతుల్లో దెబ్బతినడం వల్ల వాళ్ళకి స్పర్శ జ్ఞానాలు తక్కువైపోయి వాళ్ళకు గాయమైనా చాలాసార్లు తెలియకపోవచ్చు. ఎందుకు? ఆ స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడం వల్ల గాయం ఒక ఇంటెన్సిటీ తక్కువగా అనిపిస్తుంది, లేదా పూర్తిగా అనిపించకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్స్కి డయాబెటీస్ వల్ల కాల్లో గాయమైందని తెలిసేసరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్తారు. అదే కాకుండా ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఇంకోటి ఏంటి అంటే ఏదైతే మనకు జాయింట్స్ ఉంటాయో జాయింట్స్లో డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ కావడం వల్ల జాయింట్స్ యొక్క స్టెబిలిటీ అండ్ మొబిలిటీ కూడా చాలా ఎక్కువగా డ్యామేజే ఉంటుంది. దానివల్ల ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఫుట్ షేప్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి.